మార్చి 30న ఉగాది పండుగ, ముందు రోజు అమావాస్య ప్లస్ గ్రహణం, పూజగదిని ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? మా ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన తెలుగు నూతన సంవత్సరం, ఉగాది నుండి ప్రారంభం అవుతుంది. మన హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో, ఉగాది పండుగ ఒకటి. ఉగాది రోజున చేసే పూజలకు, కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు. సంవత్సరమంతా మీ ఇంటికి బాగా కలిసిరావాలంటే, ఈ ఉగాది పండుగ వచ్చేలోపు మీ ఇల్లు అంతా చక్కగా శుభ్రం చేసుకుని, పూజ గదిని శుభ్రం చేసుకుని, కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే, మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులను బయటకు వెళ్ళిపోయి, మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు. ఉగాది పండుగ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మార్చి 31వ తేదీన ఆదివారం నాడు, ఉగాది పండుగ రాబోతుంది. ఉగాది పండుగ ముందు రోజు అంటే మార్చి 29వ తేదీన, కొత్త అమావాస్య ఏర్పడింది. ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడింది. అయితే మన భారతదేశంలో మాత్రం, సూర్యగ్రహణం కనిపించదు. కాబట్టి గ్రహణం నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. అయితే అమావాస్య రోజున మాత్రం, పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు. అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేస్తే, మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే మార్చి 28వ తేదీన శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజున కూడా ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. కాబట్టి మార్చి 27 లోపు మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోండి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా ఇంటిని శుభ్రపరుచుకోవాలి. మార్చి 30 ఆదివారం రోజున ఉగాది పండుగ వచ్చింది. ఆదివారం రోజున చాలామంది మాంసాహారాన్ని తింటారు. కాని ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున మాత్రం, ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని తినకూడదు. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు. ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే, మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. ఉగాది వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని, ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి, మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే బెడ్ షీట్స్, డోర్ కర్టైన్స్ కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను తీసేయండి. పాతబడిన న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండకూడదు. ఉగాది రోజున మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే, మీ ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని, దేవుడి పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. సాధారణంగా మనలో చాలామంది, పూజ గదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ, పూజ గదిలో న్యూస్ పేపర్లు ఉండకూడదు. కాబట్టి ఉగాది సంవత్సరం నుండి పూజ గదిలో, న్యూస్ పేపర్లు వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని గాని, లేదా తెల్లటి వస్త్రాన్ని కానీ వేసుకోండి. అలాగే మీ పూజ గదిలో ఉన్న, పాతబడిన దేవుడి పటాలను కూడా తీసేయండి. ముఖ్యంగా, ఈ నూతన సంవత్సరంలో, ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని, మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. ఇవి ఉగాది పండుగ రోజున, ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి, చక్కగా తలస్నానం చేసి, ఇంటిగుమ్మాలకు పసుపు రాసి, మామిడి తోరణాలు కట్టుకోండి. మీ ఇంటికి ముందు ఎంత పచ్చగా ఉంటే, మీ ఇంట్లోకి అంతా సంపద చేరుతుంది. రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు, మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోండి. ఎందుకంటే మనం, దీపారాధన సమయంలో, పూజలో ఉన్న దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న, నీటికి చేరుతుంది. కాబట్టి ఉగాది పండుగ రోజున మీ పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టుకుంటే, మీ ఇల్లంతా దైవశక్తితో నిండిపోతుంది. ఈ కొత్త సంవత్సరం నుండి మీకు బాగా కలిసి వస్తుంది. తులసి చెట్టులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఉగాది రోజున తప్పనిసరిగా తులసికోటలో ఒక దీపం వెలిగించి, తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే, కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ఇంట్లో తులసి మొక్క లేని వారు ఉగాది రోజున ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.